హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ కుచ్చు డిజైన్ కాంబినేషన్ అయితే చూపించబోతున్నానండి. ఇందుకోసం అయితే 2 కలర్స్ ఆఫ్ రేషియం థ్రెడ్స్ని తీసుకున్నాను. ఇంకా వచ్చేసి ఫ్లవర్ టైప్లో ఉన్నటువంటి గ్లాస్ బీడ్స్ని అయితే తీసుకున్నాను. ఇంకా వచ్చేసి చిన్న ముత్యాలు, నార్మల్ కాటన్ థ్రెడ్, ఒక నార్మల్ హెమ్మింగ్ నీడిల్కి 4 వరుసల కాటన్ దారాన్ని అయితే ఎక్కించి పెట్టుకున్నానండి. ముందుగానే మనకి ఏదైనా కొత్తగా కనిపించినప్పుడు బీడ్స్ దాన్ని కొంచెం డిఫరెంట్గా అయితే అరేంజ్ చేసుకున్నామంటే లుక్ అనేది గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఒక కుచ్చుకి మధ్యలో 2 ఫింగర్స్ గ్యాప్ తోటి నీట్గా మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. మార్కింగ్ వేసుకున్న తర్వాత బీడ్స్ అయితే ఎక్కించుకుంటున్నాను అనమాట. నేను 2 ఫింగర్స్ పెట్టుకున్నాను కదా, అలా కాకుండా 1-2 గీతలకైనా మార్కింగ్ చేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి, ఏ విధంగా అయినా మార్కింగ్ అయితే చేసుకోవచ్చు. కొంచెం దగ్గరగా కట్టుకోవాలంటే ఇంకా 1 ఇంచుకైనా వేసుకోవచ్చు. కొంచెం దూరంగా కావాలంటే 1.5 ఇంచ్, 1-2 గీతలు, అట్లా మన ఇష్టం అనమాట. ఇప్పుడు నేను బీడ్స్ అయితే ఎక్కించుకుంటున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఒక ముత్యాన్ని అయితే ఎక్కించాను. ఎక్కించిన తర్వాత ఫ్లవర్ టైప్లో ఉన్నటువంటి గ్లాస్ బీడ్ని ఎక్కించేసి మళ్ళీ వచ్చేసి చిన్న ముత్యాన్ని అయితే ఎక్కించుకున్నాను. ఎక్కించుకునేసి నీడిల్ని శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపు తీసుకొచ్చేసి మళ్ళీ నీడిల్ని అన్ని బీడ్స్ లోపల గుండా కిందకైతే తీసుకొచ్చేస్తున్నానండి. దీనికైతే నేను క్యాప్స్ ఏం యూజ్ చేయట్లేదు, కానీ లుక్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది. వీటిలో మనకి కలర్ షేడ్ అయ్యే ఆప్షన్ కూడా లేదనమాట. ఎందుకు, గ్లాస్ బీడ్స్ కలర్ షేడ్ అవ్వవు, ముత్యాలు కలర్ షేడ్ అవ్వవు. మనం కుచ్చులు ఎన్ని రోజులైనా కానీ ఇప్పుడు ఎలా అయితే కడతామో అలానే ఉంటాయన్నమాట. మనం యూజ్ చేసే థ్రెడ్ కూడా రేషం పట్టు థ్రెడ్, అందువల్ల ముడుచుకుపోవడము అట్లా ఏముండదండి. ఫినిషింగ్ కూడా బాగుంటుంది. అదేవిధంగా ఇంకొక బీడ్స్ని కూడా ఈ విధంగానే ఎక్కించేసాను. శారీ మొత్తానికి కూడా ఇదే విధంగా ఎక్కించి పెట్టేసుకోండి. ఎక్కించి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి రేషం థ్రెడ్స్ ఉన్నాయి కదా, వాటిని డివైడ్ చేసేసుకొని కుచ్చులు కట్టుకోవడము. ఎలా కట్టుకోవాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ప్యాకెట్లో నుంచి రేషం థ్రెడ్ని అయితే తీసిన తర్వాత నీట్గా డివైడ్ అయితే చేసుకుంటున్నాను. ముళ్ళన్నీ విప్పేసేయాలండి. విప్పిన తర్వాత మనము విడ్త్ అయితే డివైడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం నీట్గా ముళ్ళన్నీ విప్పిన తర్వాత చూడండి, మన హెయిర్ ఎంత నీట్గా అయితే వచ్చేస్తుందో అదేవిధంగా థ్రెడ్స్ కూడా అంతే నీట్గా అయితే వచ్చేస్తాయన్నమాట. డివైడ్ చేసుకునేటప్పుడు కూడా అన్నీ ఒకే విడ్త్ వచ్చేలాగా చూసుకుంటూ, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా అన్నీ ఒకేలాగా వచ్చేలాగా మనం డివైడ్ అయితే చేసుకోవాలండి. 3 పార్ట్స్ డివైడ్ చేసుకున్నామంటే ఒక శారీకి అయితే సరిపోతుంది. నీట్గా బీడ్స్ దగ్గర ఉన్నటువంటి దారాన్ని అటు ఇటు అనుకునేసి మధ్యలో రేషం పట్టు థ్రెడ్ని ప్లేస్ చేసేసి గట్టిగా 2-3 ముళ్ళు అయితే వేసేస్తున్నాను అనమాట. ఈ విధంగా వేసేసిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. ఒక చిన్న సింపుల్ మెజర్మెంట్, 1-2 గీతల మెజర్మెంట్ తోటి కుచ్చు లెంత్ అయితే కట్ చేసుకుంటున్నానండి. అది మీ కస్టమర్ ఒపీనియన్ని బట్టి ఉంటుంది. ఇంకా పొట్టికి కావాలంటే 1 ఇంచ్కే మార్కింగ్ స్టిక్ ఉంటుంది కదండి, మెజర్మెంట్ అనేది, అది మనం 1 ఇంచ్కైనా వేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కావాలంటే 1.5 ఇంచ్కైనా వేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇంకో కుచ్చును కూడా కట్టి చూపిస్తున్నాను చూడండి. దారాన్ని అటు ఇటు అనుకునేసి మధ్యలో రేషం థ్రెడ్ని అయితే ప్లేస్ చేశాను. ప్లేస్ చేసేసి గట్టిగా 2-3 ముళ్ళు వేసేసిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసి మళ్ళీ సేమ్ మెజర్మెంట్ యూజ్ చేసుకునేసి కుచ్చు లెంత్ అయితే కట్ చేసుకుంటున్నాను. మొత్తం అంతా కూడాను ఫస్ట్ ఒక కలర్ థ్రెడ్ని అయితే కట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలర్ థ్రెడ్ని అయితే కట్టాలి. మెజర్మెంట్ అనేది ఫస్ట్ ఏ మెజర్మెంట్ అయితే యూజ్ చేస్తామో అదే మెజర్మెంట్ తోటి మొత్తం కుచ్చులన్నీ కూడాను కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి ఒకటి హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. అన్ని కుచ్చులు సేమ్ లెంత్ వచ్చేలాగా అయితే ఉంటాయి. నీట్గా ఈ విధంగా మొత్తం అంతా కూడాను కట్టేసేయాలి. కట్టిన తర్వాత ఇప్పుడు చూడండి, పాచి కలర్ దారాన్ని అయితే కడుతున్నాను అనమాట. ఈ గ్రీన్ కలరు, డార్క్ గ్రీన్ కలర్ ఉందండి. శారీ మొత్తం కూడాను టమోటా పింక్ షేడ్ పాచి గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది. దీన్ని కూడా సేమ్ అదే విధంగా అయితే 3 పార్ట్స్ డివైడ్ చేసుకున్నానండి. ఈ పార్ట్స్ అనేవి మనము విడ్త్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు లెంత్ అనేది మీడియంగా ఉంటుందన్నమాట. అప్పుడు 3 పార్ట్స్ చేసుకుంటే సరిపోతుంది. మరీ థ్రెడ్ లెంత్ మరీ ఎక్కువ ఉన్నిందనుకోండి, విడ్త్ అనేది తక్కువ ఉంటుంది. అప్పుడు 2 పార్ట్సే చేసుకున్నామంటే మనకి శారీకి మొత్తానికి కూడాను సరిపోతుందండి. ఈ విధంగా ఇప్పుడు చూడండి, నీట్గా బీడ్స్ దగ్గర ఉన్నటువంటి దారాన్ని అటు ఇటు అనుకునేసి మధ్యలో రేషం థ్రెడ్ని అయితే ప్లేస్ చేసేయాలి. ప్లేస్ చేసేసుకొని గట్టిగా 2-3 ముళ్ళు అయితే వేసేయాలన్నమాట. నీట్గా ఇప్పుడు ఎక్స్ట్రా థ్రెడ్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. ముందు యూజ్ చేసినటువంటి మెజర్మెంట్ తోటి కుచ్చులు లెంత్ అయితే కట్ చేసేసుకోవాలండి. సేమ్ మొత్తం అంతా కూడాను ఇదే విధంగా కుచ్చులు కట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి. ఈ థ్రెడ్స్ కూడా మేము కొరియర్ చేస్తామండి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి.
మనకి వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యారంటే చాలా కాంటాక్ట్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వాలంటే కొంచెం కష్టంగా ఉందండి. చాలా ఎక్కువ మంది అయితే కాంటాక్ట్ అవుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి రిప్లై పెట్టాలంటే కొంచెం కష్టంగానే ఉంది. నాకు లేదు, నేను ఎంక్వైరీకి కాదు, తప్పకుండా తీసుకుంటాననే వాళ్ళు కాల్ చేసి మాట్లాడి తీసుకోండి. ఈ విధంగా అంతా కూడాను నీట్గా థ్రెడ్ అయితే కట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మెజర్మెంట్ అనేది మాత్రం మొత్తానికి కూడాను ఒకే మెజర్మెంట్ యూజ్ చేయండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది కుచ్చులు కట్టుకోవడము. ఈ విధంగా 2 కలర్స్ కట్టిన తర్వాత ఇప్పుడు జరీ అయితే కట్టుకుంటున్నానండి. ఫస్ట్ వచ్చేసి ఒక నార్మల్ హెమ్మింగ్ నీడిల్కి ఒక వరుస జరీ థ్రెడ్ని ఎక్కించుకునేసి లాస్ట్ ముడైతే వేసుకోవాలి. ఆ ముడ అనేది కుచ్చు బ్యాక్ సైడ్ వెళ్ళే విధంగా నీట్గా నీడిల్ని బ్యాక్ నుంచి ఫ్రంట్కి కుచ్చేసేసి 4 రౌండ్స్ చుట్టేసి కొంచెం అలా గట్టిగా కుచ్చి 2 రౌండ్లు నీడిల్కి వేసేసి లాగేసామంటే నాటైతే పడిపోతుంది. ఈ విధంగా నీట్గా 4 రౌండ్స్ చుట్టిన తర్వాత నీడిల్ని కొంచెం అలా చుట్టేసి దానికి 2 రౌండ్స్ వేసేసి లాగేసామంటే నాటైతే పడిపోతుంది. ఇప్పుడు నీడిల్ని కుచ్చు లోపల గుండా కిందకైతే తీసుకొచ్చేస్తున్నాను. ఈ విధంగా థ్రెడ్స్ అన్నిటికి కూడాను జరీ అయితే కట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఇప్పుడు గ్రీన్ కలర్ దానికి కడుతున్నానండి. బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి తీసుకొచ్చేసి 4 రౌండ్స్ కనుక చుట్టేసామంటే నీట్గా కొంచెం ఒత్తుగా కూడా కనపడుతుంది జరీ, చాలా బాగుంటుందండి చూడ్డానికి. ఇప్పుడు నీడిల్ని కొంచెం అలా కుచ్చేసి దానికి 2 రౌండ్స్ వేసేసి లాగేసామంటే నాట్ అయితే పడిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.